అమరావతి రాజధానిపై తీర్పు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు రెచ్చిపోయి పోస్టులు పెట్టారు జడ్జీల మీద. దాని మీదన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా సోషల్ మీడియా వర్గాలు కోర్టులో కేసులు వేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టేదాకా ఊరుకోలేదు. వాళ్ళందరినీ అరెస్టులు చేసి జైల్లో పెట్టేదాకా కూడా ఊరుకోలేదు. ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా ఊరుకోమంటూ న్యాయమూర్తులు సీరియస్గా స్పందించారు. అయితే ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఏదైతే చంద్రబాబు అరెస్ట్ సందర్భంలో ఇచ్చినటువంటి రిమాండ్ని బేస్ చేసుకుని మ్యాజిస్ట్రేట్తో పాటుగా హైకోర్టు న్యాయమూర్తుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసుల్లో ఈ రోజు వరకు నోటీసులకే పరిమితమైంది. ఎలాంటి తదుపరి చర్యలు లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ విషయంలో ప్రత్యేకించి ఇన్వాల్వ్ అవుతున్నది కాబట్టి తాజాగా కొన్ని టీవీ ఛానళ్ళకి, తెలుగుదేశం అనుకూల పత్రికలు టీవీ ఛానళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇందులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో పాటు కేసు కొట్టారని దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చుతూ తీర్పునిచ్చినందుకు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏసీబీ కోర్టు జడ్జిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్లు, కామెంట్లు పెట్టడం మీద దాఖలైన క్రిమినల్ కోర్టు ధిక్కర వ్యాజ్యంలో TV5, మహా న్యూస్, మైరా మీడియా సంస్థలకు హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. హైకోర్టు న్యాయమూర్తులు ఏసీబీ కోర్టు న్యాయాధికారి మీద యూట్యూబ్లో ఉంచిన అసభ్యకర అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్ LLCని ఆదేశించింది. కాగా తమ మాధ్యమాల్లో ఉంచిన అసభ్యకర అభ్యంతరకర పోస్టులను ఎప్పటికే తొలగించామని ప్రముఖ ఆన్లైన్ సామాజిక మాధ్యమ సంస్థలైన X, ఫేస్బుక్ హైకోర్టుకు నివేదించాయి. వివరాలు హైకోర్టు రికార్డు చేసింది. ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యాల్లో పలువురికి ఇంకా నోటీసులు అందజేయాల్సి ఉందని, అందువల్ల నోటీసులు అందజేసేందుకు మరికొంత గడువు ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణ మార్చి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్, జస్టిస్ మండవ కిరణ్ కుమార్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.